అసలు చెప్పలేరండి మాకు. ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏది లేదు. రావడము, కూలగొట్టడము. చిన్న చిన్న పిల్లలున్నారండి. 4, 5 మంది పిల్లలున్నారు. పిల్లలున్నా కూడా పిల్లలను పక్కకు పంపియడము, కూలగొట్టడము. ఏమన్నా న్యాయమా చెప్పండి ఈ ప్రభుత్వంది? ఎలాంటి న్యాయము? అసలు గవర్నమెంట్‌తోని మాట్లాడాలి అన్నా కూడా వాళ్ళు ముంగడికి రావాలి కదా! ఎవ్వరు ముందుకు వస్తలేరు. వందల మంది పోలీసోళ్ళు వచ్చేసిండ్రు. 4, 5 జేసీబీలు వచ్చేసినాయి. ఒక దిక్కు ఆపుతుంటే ఇంకో దిక్కు కూలగొడుతున్నారు. ఒక దిక్కు ఆపుతుంటే ఇంకొక దిక్కు కూలగొట్టడం. ఇది న్యాయమేనా? ఇది రేవంత్ బతిమలాడినాము, కాలు మొక్కినాము. కాలు మొక్కినందుకు అదొక ఇల్లు వదిలేసిండ్రు అంతే. అదొక ఇల్లు ఉన్నందుకు ఇప్పుడు నీడకున్నాం. లేకుంటే ఇదే రోడ్డు మీద పండుకోవాల్సిందే కదా మా పరిస్థితి. గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ఇన్నేళ్ల నుంచి 10-15 ఏళ్ల నుంచి అప్పుడు గుర్తుకు లేదా? 25 ఏళ్ళు 30 ఏళ్ల నుంచి ఉంటున్నాం కదా. 30 ఏళ్ల నుంచి ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తుకు లేదా? ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మాకు రేషన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు ఉన్నది, నీళ్ళ కనెక్షన్ వస్తుందని చెప్పిండ్రు, కరెంట్ ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా. అందరు ఏమంటున్నారంటే పైసలు ఇచ్చిండ్రు, పైసలు ఎవరికి ఏమి ఇవ్వలేదు. మేము రూపాయి కూడా మేము 10 రూపాయలు వేసి మేము మట్టి పోపించుకొని మేము కట్టుకున్నాము. అంతేగాని ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు మేము. అందరినీ ఇవన్నీ పుకారా పుట్టిస్తున్నారు, ఒకళ్ళకి మించి ఒకరు పుకార. బాగుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే, ప్రశాంతం ఉండే. 10 ఏళ్ళు కానీ మేము ప్రశాంతం ఉండే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఇవన్నీ మాకు బాధలు అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ పని ఈ బస్తీ పేరేంటి? కేవలం ఇది ఒక్క బస్తీ అయినా హైడ్రా తోటి ఇబ్బంది పడుతుంది? ఇక్కడ దాదాపు ఒక 4 బస్తీలు ఉన్నాయమ్మా. గాలిపోచమ్మ బస్తీ, బాలే బస్తీ అండ్ ఇంకో 2 బస్తీల పేర్లు గంగిరెద్దుల బస్తీ అని చెప్పేసి ఉందమ్మా. సో నిన్న పెత్తరామాస ప్రభుత్వం కనికరం చూపించకుండా పొద్దున 6 గంటల నుంచే ఏదో ఒక రాజ్యం మీద దండెత్తినట్టుగా 30 బుల్డోజర్లు వేసుకొని వచ్చిందమ్మా ఇక్కడ. అండ్ ప్రజలు వాళ్ళు ఉన్నా సరే సామాన్లన్నీ బయటికి లాగి మరీ మొత్తం కూలగొట్టిరమ్మా. అండ్ 2023 కంటే ముందు చూసుకుంటే దీనికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి ఎంపీ. ఆయన ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మరి ఇదంతా బస్తీ గవర్నమెంట్ స్థలాలలో కట్టుకున్నారు, మరి వీళ్ళని ఓట్లు అడగొద్దు, ఇది తప్పు అని చెప్పి ఆయనకు తెలియలేదా? ఓటర్ ఐడి కార్డు కూడా ఉన్నాయి ఇక్కడ ఉండే బస్తీ వాళ్ళకి. దీనికి ఓటర్ ఐడి ఉన్నాయి, వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయమ్మా, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇవన్నీ మరి జిహెచ్ఎంసీ అధికారులకు ముందు నుంచి తెలియదా ఇవన్నీ కనెక్షన్స్ ఇచ్చే ముందు? అండ్ ఇక్కడ వీళ్ళు ఉన్నబట్టి కూడా దాదాపు ఇల్లు కట్టుకొని 15 సంవత్సరాలు అవుతుంది. దానికి 15-20 సంవత్సరాలు అవుతుంది. దానికంటే ముందు ఇక్కడ క్వారీస్ ఉండేవి ఒక 30-40 ఏళ్ల కింద నుంచి. సో ఇక్కడ క్వారీస్ బండలు కొట్టుకున్న వాళ్ళే ఈ లెవెలింగ్ అంతా చేసుకొని వాళ్ళు ఎంత చిన్న గుడిసెలు రేకులు వేసుకొని ఉంటున్నారు. అండ్ దాంతోపాటు అక్కడక్కడ వేరే ఆటో నడుపుకునే వాళ్ళు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారమ్మా. అది సరే ఏంటి అంటే ఒకవైపు హైడ్రా ఏమో ఇది ప్రభుత్వ భూమి కబ్జా చేసేసారు వీళ్ళు, నేను అందుకనే వచ్చి కూల్ చేస్తున్నామని హైడ్రా ఎప్పుడైతే చెప్తుంది. కాకపోతే దాన్ని బియాండ్ మనం చూస్తుంటే జిహెచ్ఎంసీ వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది, హౌస్ నెంబర్స్ ఇచ్చింది, వాటర్ బోర్డు వచ్చి వీళ్ళకి వాటర్ కనెక్షన్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ బోర్డు వచ్చి మీటర్లు పెట్టింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదా? అవి కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఏరియా మొత్తం కవర్ చేస్తే మీకు ఎక్కడ కూడా ఇప్పుడు గవర్నమెంట్ భూమి అయితే దాంట్లో మనకి నోటీస్ బోర్డు అనేది ఉంటుంది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సమ్ ఫైనాన్స్ బోర్డు ఏదో ఒకటి ఉంటుంది. మీరు మొత్తం చూడండి ఇక్కడ ఏమీ లేదు. సో గత 20 సంవత్సరాల కింద ఇక్కడ మొత్తం క్వారీస్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఇక్కడ